బలహీనులైన మీరు పాలకడలిని మదించడం అసాధ్యం. నా ఆజ్ఞానుసారం మీరు కూడా దేవతలతో కలిసి పాలకడలిని మదించండి. తమ శక్తినంతా ఏకం చేసి దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికారు. అమృతాన్ని రాక్షసులు తీసుకుని వెళ్లిపోయారు. చక్రపాణి, ఇక తమ లీల ప్రారంభించవచ్చు. అసురుల బలహీనతను గ్రహించిన మహావిష్ణువు అందమైన మోహిని అవతారాన్ని ధరించాడు. తన అందంతో రాక్షసులను మైమరిపింపజేసి వారి నుంచి అమృతమును తీసుకుని దేవతలకు ఇచ్చి శాపం నుంచి విముక్తులను కావించాడు. అందమైన మోహిని రాక ఒక కొత్త అవతారానికి నాంది అని గ్రహించిన పరమేశ్వరుడు శివుని అంశ విష్ణు అంశ ఏకం కావడం జరిగింది. తత్ఫలితంగా జ్యోతి స్వరూపుడైన అద్భుతమైన మగబిడ్డ జన్మించాడు. ఆ దైవాంశ సంభూతుడే రక్కసిని అంతం చేసేందుకు అవతరించిన మణికంఠుడు. దేవతల కుతంత్రం కారణంగా తమ అసురులకు అమృతం లభించకపోవడం, అది మొత్తం దేవతలకే చేరిందని తెలిసి మహిషముఖి ఆగ్రహం చెందింది. పులిపాల కొరకు వచ్చిన అయ్యప్ప అదే అడవిలోకి ప్రవేశించాడు. వెలుగు జొరబడలేని అడవిలోకి సూర్యుడు ప్రవేశించినట్టుగా ఉంది అయ్యప్ప రాక. అయ్యప్ప అడవిలో ప్రవేశించగానే పరమేశ్వరునిచే పంపించబడిన భూతగణాలు ఆయనకు నమస్కరించి అనుసరించాయి. దేవేంద్రునితో పాటు దేవతలు కూడా అయ్యప్పకు తోడుగా వచ్చారు. అయ్యప్ప రాక గురించి మహిషకి తెలిసింది. అతనిని అంతం చెయ్యదలచి యుద్ధానికి సిద్ధమయ్యింది. తనని ఎదిరించేందుకు ఒక బాలకుడు రావడం చూసి ఆ రక్కసి నవ్వింది. అయ్యప్ప రాక గురించి తెలిసిన మునులు ఆయనతో మొరపెట్టుకున్నారు. అయ్యప్ప తన అవతార లక్ష్యం పూర్తి చేసే సమయం వచ్చిందని గ్రహించాడు. మానసికంగా హరిహరులకు నమస్కరించి యుద్ధానికి సిద్ధమయ్యాడు.